సో హైదరాబాద్లో బోల్డ్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్కి. అవన్నీ వద్దనుకొని మీరు ఆల్ ద వే తమిళనాడులో ఈ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి. అండ్ ఒక హాస్టల్లోకి వస్తే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేర్చుకోవడానికి ఉంటుందని చెప్పి హోమ్ స్టేట్లో ఉన్న ఫెసిలిటీస్ కంఫర్ట్ వదిలేసి మామూలుగా లైఫ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి హాస్టల్ లైఫ్ అవన్నీ ఓకే. ఇక్కడికి వచ్చాము. సో కంఫర్ట్ జోన్‌ని వదిలి కొంచెం రిస్క్ చేద్దాము. కొద్దిగా యా. కంఫర్ట్ జోన్ కాకుండా వెళ్తే ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తావు? ఎస్. సో ఇప్పుడేమైనా ఛాలెంజింగ్‌గా ఉందా నీకు ఇక్కడ యూనివర్సిటీలో లైఫ్? హాస్టల్కి వచ్చాక చాలా కొత్త విషయాలన్నీ నేర్చుకున్నాము. ఓకే. అందరం కలిసి హాస్టల్లో ఒక ఫ్యామిలీలా హ్యాపీగా ఉంటాం. ఓకే. సీనియర్స్ అన్న వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. హుహు. ఫ్యాకల్టీస్ కూడా డౌట్స్ వచ్చినా ఎప్పుడన్నా సరే అసలు చాలా బాగా చెప్తారు. ఓకే. సో ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నావు? ఏ కోర్స్ తీసుకున్నావు? సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్. ఏ కోర్స్? బీఈసీఎస్సి ఓకే. సైబర్ సో సెక్యూరిటీ. ఎలా అనిపించింది ఆ కోర్స్ మొత్తం? అంటే ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ వెర్షన్ కాబట్టి అండ్ కొత్త కోర్స్ కాబట్టి, సో ఇద్దరు ఫ్యాకల్టీ అండ్ మీరు ఇద్దరు నేర్చుకోవాలి సైమల్టేనియస్లీ. Yes. సో ఎలా అనిపించింది ఎక్స్‌పీరియన్స్డ్ Uh, ఫ్యాకల్టీ కానీ వాళ్ళు? ఇక్కడ ఫ్యాకల్టీ అయితే టాప్ నాచ్ లెవెల్‌లో ఉంటారు. ఓకే. మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడంతో పాటు ఓన్లీ థియరీ కాకుండా రియల్ లైఫ్‌లో ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ నేర్పించడానికి ల్యాబ్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మాతో చేపిస్తూ ఉంటారు. హుహు. అండ్ వచ్చే కరికులం దగ్గరకొచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ కరికులం అని చెప్పాలి మేము ఈ ఓకే. కాలేజ్‌ది. సో మంచిగా అనిపించింది సిలబస్ కానీ అకాడమిక్స్ వైస్ చాలా బాగున్నాయన్నమాట. అవును. ఓకే. సో ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఓకే. సో అదర్ దాన్ దట్ అంటే కాలేజ్ లైఫ్ కాబట్టి మనం స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ ఇవి కూడా చేయాలి అని అనుకుంటూ ఉంటాం. బికాజ్ మైండ్ రిలాక్స్ అవుతది. సో అవును. అదర్ దాన్ అకాడమిక్స్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. మాకు ఓకే. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉంది. తర్వాత బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, వావ్! బాస్కెట్‌బాల్ కోర్ట్ ఉంది, వాలీబాల్ ఆడడానికి సెపరేట్ ప్లేస్ ఉంది. ఓకే. వి రియల్లీ ఎంజాయ్ హియర్ క్యాంపస్ ఓకే. లైఫ్ హియర్. సో ఎవరైనా ఇంటర్ అయిపోయిన తర్వాత చాలామంది యూనివర్సిటీస్ వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు నీట్ కూడా రాసేసి ఉంటారు ఈ టైంకి. సో వాళ్ళందరికీ నువ్వేమైనా సజెషన్ ఇస్తావు అబౌట్ దిస్ యూనివర్సిటీ? ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే? ఇట్స్ ఏ నైస్ యూనివర్సిటీ. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్, హాస్టల్ లైఫ్ అండ్ టేక్ ఎనీ రిస్క్ అండ్ ఎంజాయ్, experience the life, thrill and hostel experiences,